హలో అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. ఈ సారీ అయితే ఇంకో శారీనైతే స్టిచ్ చేశాను. దీని బ్లౌజ్ కూడా స్కాలఫ్ బార్డర్‌తోనే స్టిచ్ చేశాను అనమాట. శారీ చూపిస్తాను చూడండి ఒకసారి. మంచి పింక్ అండ్ డార్క్ పింక్, మెజంతా పింక్ కాంబినేషన్‌లో అయితే వచ్చిందండి. ఇదంతా ఏదో సిబోరి ప్రింట్ అంటారు కదా! అలా ఉంది. అలాగే స్టోన్స్ వచ్చిందండి. బార్డర్ కూడా మంచిగా వచ్చింది. శారీ కూడా బాగుందండి. ఈ శారీకొచ్చేసి బ్లౌజ్ వాళ్ళు ఎలా చెప్పారు, నేను ఎలా స్టిచ్ చేశానో కూడా మీకు చూపిస్తాను. వాళ్ళు చెప్పిన విధంగానే ఈ బ్లౌజ్‌నైతే స్టిచ్ చేశానండి. నాకైతే అనిపించింది ఈ బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత. వాళ్ళు స్కాలప్ అయితే పెట్టేసి చుట్టూతా స్టిచ్ చేయమన్నారు. సేమ్ వాళ్ళు చెప్పినట్టుగానే స్టిచ్ చేశానండి. ఈ శారీకొచ్చేసి నాకు ఈ బ్లౌజ్‌కొచ్చేసి నాకు 1 అవర్ పట్టిందండి. నార్మల్‌గా ఎలా కుడతానో అలాగే కుట్టాను. నేను బక్రం పీసు యూజ్ చేస్తారు కదండీ స్కాలఫ్‌కి, అది నేను తక్కువగా యూజ్ చేస్తా అనమాట. అంటే కొంతమంది మనం బక్రం వేస్తే స్టిఫ్‌గా ఉంటదంటారు కదా! నిజంగానే స్టిఫ్‌గా ఉంటదండి. నేను కొన్ని కొన్ని బ్లౌజెస్‌కేమో బక్రం వేస్తాను. కొన్ని కొన్ని ఆటిలకి బక్రం అయితే ఎయననమాట. ఇదిగోండి ఫ్రంట్ సైడు అలాగే బ్యాక్ సైడ్ కూడా స్కాలఫ్ ఇచ్చాను. ఇది ఏస్టర్‌కి కుట్టానండి ఈ బ్లౌజు. ఈస్టర్‌కి కుట్టాను గదా! ఆ రోజైతే పట్టుకెళ్ళిపోయారనమాట. నేను ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ గూడా సిల్వర్ కలర్‌వి పూసలుంటే నా దగ్గర అలా స్కాలఫ్ కట్టొచ్చిన దగ్గరల్లా నేను పెట్టానండి. నాకైతే ఈ బ్లౌజ్ చాలా బాగా నచ్చిందండి. మీకు గూడా నచ్చిందనుకుంటున్నాను. మీకు నచ్చిందా అండి? నచ్చితే గనక కామెంట్ సెక్షన్‌లో నచ్చిందని పెట్టండి. ఇంకా నేను సింపుల్‌గా ఏమేమి కుడతాను ఏంటనేది మీకు షేర్ చేస్తూ ఉంటాను. అలాగే నా రొటీన్ వ్లాగ్స్‌ని కూడా మీతో షేర్ చేయాలనుకుంటున్నా. కొంచెం ఖాళీ లేక అయితే నేను ఇవేం పెట్టట్లేదండి. మొన్నటిదాకా కొన్నేమో చేలోకెళ్ళానండి. అప్పుడప్పుడు బ్లౌజెస్ అయితే స్టిచ్ చేసుకుంటూ మా చేలో పనులున్నాయి కదా! వాటికైతే ఎళ్ళాను. ఇప్పుడైతే కొంచెం ఇంటి దగ్గరుండి ఈస్టర్‌కి అలాగే కొంచెం ఫంక్షన్ బట్టలు అంటే పెళ్లి బట్టలైతే వచ్చినియండి. వాటినైతే స్టిచ్ చేస్తూ ఉన్నాను. వీడియోని తప్పకుండా ఇక్కడి వరకు చూసారుగా ఒక చిన్న లైక్ ఇచ్చి ఎళ్ళండి.